జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్గా శాంతి కోటేష్ గౌడ్ ఎన్నికయ్యారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 19 మంది కార్పొరేటర్ల బలంతో తాము మేయర్గా విజయం సాధించినట్టు తెలిపారు. జవహర్ నగర్ అభివృద్ధికి తాను దోహదపడతానని నూతనంగా ఎన్నికైన మేయర్ శాంతి అన్నారు. ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని, కార్పొరేటర్ నిహారిక మేయర్ ఎన్నికను వ్యతిరేకిస్తూ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరాహార దీక్షకు దిగారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారికి పదవులు కట్టబెట్టడం సిగ్గుచేటు అన్నారు. అవినీతి కబ్జాదారులను అందులో ఎక్కించి జవహర్ నగర్ ప్రాంతాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. 2 నెలల నుంచి అవిశ్వాస తీర్మానం పెట్టి 3 సంవత్సరాల కిందనే అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అందరూ కూడా పనికిరాని మాటలు మాట్లాడుతారు తప్పితే మీరు వార్డులు తీసుకున్నట్టయితే ఒకటే వార్డు డెవలప్మెంట్ తప్పితే 28 వార్డులను ఒక తీరుగా చూసినట్లేదు. ఒంటెత్తు పోవడం వలన ఎందుకంటే డెవలప్మెంట్స్లో అందరికీ సమానంగా, ఎందుకంటే సమానమైన డెవలప్ అయిన దానికి సమానమే, డెవలప్ కాని దానికి సమానమే అంటే ఎట్లా? మురికి కాలువలతోటి ఇప్పటికి కూడా తిరుగుతున్నాయి. పెద్ద పెద్ద కాలువలు వచ్చి వర్షం నీళ్ళతోటి లోతట్టు ప్రాంతాలు ఉన్న జాగాలలో 4 రూపాయలు ఎక్కువ పెట్టమంటే పెట్టకపోవడము ఆమె ఇష్టానుసారంగా చేసింది. కాబట్టి మేము అందరం రోజు కూడా ఏకదాటిగా 20 మంది కలిసి అవిశ్వాసం తీరం పెట్టడం జరిగింది. అందరు దొంగలే 4 కోట్లు ఖర్చు పెట్టినాం అంటున్నారు. మరి అదే 4 కోట్లు తీసుకెళ్లి మీ డివిజన్ లో ఉన్న ప్రజలకు పనిచేస్తే బాగుండేది. దాన్ని నేను ఉద్దేశించి ఈ రోజు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాను. ఇక్కడే కూర్చొని నా ప్రశ్నలకి అన్నిటికీ సమాధానం వచ్చే వరకు నేను ఇక్కడ నుంచి కదలను. కాంగ్రెస్ అధికారంలో రాకముందుకు బీఆర్ఎస్ లో ఉన్నాను. బీఆర్ఎస్ నుంచి పార్టీని వదిలి కాంగ్రెస్ అధికారంలో వస్తుందా లేదా అని లేకముందుకే నేను పార్టీలోకి వచ్చాను. పార్టీ కోసం పనిచేశాను. ఎవరైతే టికెట్ తెచ్చుకొని వజ్రేష్ యాదవ్ ఉన్నారో ఆయన గురించి నిరంకుశంగా పనిచేశాను కాబట్టి నాకు కంప్లీట్ రైట్ ఉంది. అండ్ నేను బీఆర్ఎస్ లో ఉన్న ఏ రోజు ఎవరి